భగవద్గీత అనేది ఉపనిషత్తుల సారం. ఏం చెప్తున్నాడు భగవద్గీత? నిజం చెప్పాలంటే ఏంటి, ఇప్పుడు చాలామంది అంటున్నారు కదా, పర్సనాలిటీ డెవలప్‌మెంటు, ఆ తర్వాత లైఫ్ స్టైలు, ఇవన్నీ కూడా పాటిస్తూ మనసుని ఎంత ప్రశాంతంగా ఉంచుకోవచ్చు అనేటువంటి విషయాన్ని 100% భగవద్గీతలో చెప్పటం జరిగింది. ఏంటి అసలు విషాదం ఏంటి? ఫస్ట్ చాప్టర్ ఏంటి? అర్జునుడి విషాద యోగం. లాస్ట్ చాప్టర్ ఏంటి? 18 వచ్చి మోక్ష సన్యాస యోగం. అంటే ఏంటి, మన సమస్యలన్నిటికీ కారణం ఏంటి? ఐడెంటిటీ క్రైసిస్. ఐడెంటిటీ లేకపోతే అసలు మనకి క్రైసిసే లేవు. ఆ ఐడెంటిటీ ఎప్పుడు లేకుండా పోతుంది? మనం నిద్రలో ఉన్నప్పుడు డీప్ స్లీప్లో ఇంత కూడా ఒకళ్ళకి భేదం లేదు. ఎంత రాజైనా, ఆ తర్వాత లేదా ఎంత ప్రైమ్ మినిస్టర్ అయినా, చీఫ్ మినిస్టర్ అయినా, పక్కవాడు కనుక కూర్చున్నాడు అంటే కూర్చోడానికి స్థలం లేతే వాళ్ళ భుజం మీద పడి నిద్రపోతారు. అంటే అర్థం ఏంటి? నిద్రలో మనకేమి భేదం లేదు. ఇప్పుడు మనకి భగవద్గీత చెప్పింది కూడా అదే. నిద్రలో ఎలాంటి భేదం అయితే లేదో అలాగే నీ జీవన విధానాన్ని కూడా భగవతత్వ భావనలో కండక్ట్ చేసుకుంటూ పో అని చెప్పింది. దానికి భగవద్గీత ఏం చెప్పింది? రెండు ఉన్నాయంట. రెండేంటి? ఒకటి అబ్సల్యూట్, రెండోది రిలేటివిటీ అంటాడు. అబ్సల్యూట్ అనేది ఎన్ని ఉన్నాయి? ఒకటి ఉన్నది. నిరాకారమైన నిశ్చలమైనటువంటి భగవతత్వం, స్వరూపం గిరూపం గుణాలు గిణాలు లేనటువంటిది ఒకటే ఉంది, ఒక ఎనర్జీ. ఆ ఎనర్జీ నుంచే మనకి కనపడుతున్నటువంటి ఎంటైర్ క్రియేషన్ అంతా కూడా మేనిఫెస్ట్ అయింది. అది రిలేటివిటీ. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ప్రిన్సిపల్ భగవద్గీతలో చెప్పింది, ఈ రిలేటివిటీలో నీకు ఎప్పటికీ 100% సాటిస్ఫాక్షన్ ఉండదు, 100% హ్యాపీనెస్ కూడా ఉండదు, 100% ఎవరిని నువ్వు హ్యాపీగా కూడా ఉంచలేవు. ఎందుకు? ఈ రిలేటివిటీలో ఎవరి మనసు వాళ్ళ దగ్గర ఉంది. కానీ పరమాత్మ తత్వంలో ఇన్ని భేదాలు లేవు, ఉన్నదంతా ఒకటే. అక్కడ ఉన్నదేంటి? ఒక హ్యాపీనెస్, ఎనర్జీ, ఆనందం తప్ప ఇంకోటి ఏమి ఆ అబ్సల్యూట్లో లేవు. రిలేటివిటీలో ఏంటి? భేదభావాలు, ఆ తర్వాత ఇంకోటి ఏంటి? ఘర్షణలు, కోరికలు, ఇవి తప్ప రిలేటివిటీలో ఇంకొకటి లేదు. అందుకని చాలామంది అడుగుతుంటారు, ఏందండి మొదట్లో చాలా మంచోళ్ళు అని చెప్పారు, ఇప్పుడు ఎందుకండి వీళ్ళు మంచివాళ్ళు కాదుంటున్నారు అని చెప్తారు. దానికి సహజం ఏంటి? దాని లోకం, ప్రపంచం అంటే అట్లానే ఉంటుంది. నువ్వు ఎప్పుడు ఏమి జరుగుతుంది అనేది నువ్వు ప్రెడిక్ట్ చేయలేవు. ఇప్పటి వరకు చాలా వండర్ఫుల్గా బుద్ధిమంతులుగా ఉన్నవాళ్ళు సడన్లో ఎప్పుడన్నా ఏదైనా చేంజ్ జరుగుతుందేమో మనకు తెలియదు. ఈ విషయాన్ని గ్రహించి పరమాత్మతత్వం అనేటువంటి భావం మనసులో ఉంటూ ఈ రిలేటివిటీ అంతా ఒక నాటకంలాగా జరుగుతుంది, మారుతుంది, కాసేపు నవ్వుతుంటారు, కాసేపు దుఃఖపడుతుంటారు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించి ఒక నాటకంలాగా చూస్తూ మన రోల్ని మనం కనుక వండర్ఫుల్గా ప్లే చేసుకుంటూ పోయినాము అంటే అంతకంటే ఇంకొకటి ఏమీ లేదు అని భగవద్గీత చెప్పింది. అంటే ఏంటి? నువ్వే భగవతత్వం, కాకపోతే నీ ఎదురుగా ఉన్నటువంటి రిలేటివిటీలో నీ రోల్ ఏంటి? ఇది ఒక యాక్షన్ జరుగుతుంది కదా, ఒక ప్లే, ఒక నాటకం కదా అని నీ రోల్ నువ్వు పాటిస్తూ ఉంటే